నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్. పాలకొల్లు నియోజకవర్గం నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఒక కీలకమైన నియోజకవర్గం. పాలకొల్లు పేరు చెప్పగానే క్షీర రామలింగేశ్వర స్వామి గుర్తుకొస్తారు. పంచారామాల్లో ఒకటి పాలకొల్లు. అండ్ ఇంకోటి కూడా గుర్తొస్తుంది, పాలకొల్లు పేరు చెప్పగానే చిరంజీవి కూడా గుర్తొస్తారు. ఎందుకంటే 2009 ఎన్నికల్లో పాలకొల్లులో అక్కడ పోటీ చేసి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరఫున ఓటమి పాలైన పరిస్థితి. అలాంటి కీలకమైన నియోజకవర్గంలో ఏంటి పరిస్థితి, ఎవరికి విజయావకాశాలు ఉన్నాయి, ప్రధాన పోటీ ఎవరి మధ్య ఉంటుంది, వీటన్నిటికి సంబంధించి మనం డీటెయిల్డ్గా మాట్లాడదాం. పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం యలమంచిలి, పోడూరు పాక్షికంగా ఉంది, పాలకొల్లు సంపూర్ణంగా ఉంది. మొత్తం 3 మండలాలు. పురుషులు 95,000 మంది, స్త్రీలు 98,000 మంది, మొత్తంగా 1,93,000 మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. ఒకసారి రాజకీయ సామాజిక చరిత్రను పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ ఇక్కడ పాలకొల్లులో 7 సార్లు, కాంగ్రెస్ 6 సార్లు గెలుపొందింది. అల్లు వెంకట సత్యనారాయణ 4 సార్లు విజయం సాధించారు. అలాగే హరిరామ జోగయ్య, నిమ్మల రామానాయుడు 2 సార్లు గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఓడిపోయింది ఇక్కడే. అక్కడ ఖచ్చితంగా గెలుస్తారని అనుకున్నారు, కానీ చిరంజీవి పాలకొల్లులో ఓడిపోయి తిరుపతిలో మాత్రం ఆయన గెలిచిన పరిస్థితి. ఇక్కడ 11 సార్లు కాపులు విజయం సాధించారు, 3 సార్లు వైశ్యులు విజయం సాధించారు. సామాజిక ముఖ చిత్రాన్ని కనుక మనం పరిశీలిస్తే కాపులు 28%, చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మెజారిటీ వాళ్లే. సెట్బల్జులు 22%, ఎస్సీలు 15%, తూర్పు కాపు 9%, వైశ్యులు 5%, ఇతర కులాలు 21%గా ఉన్న పరిస్థితి. 2014 ఎన్నికల ఫలితాలని ఒకసారి మనం చూద్దాం. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున నిమ్మల రామానాయుడు పోటీ చేశారు. 51,000కు పైగా ఓట్లు ఆయన సాధించారు. మేకా శేషుబాబు ఆయన ప్రత్యర్థి 45,000 ఓట్లతో గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితి. మొత్తం మీద 6,000 ఓట్లు డిఫరెన్స్తో ఆయన గెలిచారు నిమ్మల రామానాయుడు. ఇప్పుడు 2019 ఎన్నికల ఫలితాలను ఒకసారి గమనిస్తే అక్కడ 2019లో విడివిడిగా పోటీ చేశారు. త్రిముఖ పోరు జరిగింది. అయినా కూడా టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు అక్కడ గెలిచారు. 67,549 ఓట్లు తెచ్చుకున్నారు. అక్కడ సత్యనారాయణమూర్తి, ఆయన్ని డాక్టర్ బాబ్జీ అంటారు, ఆయన 49,740 ఓట్లు తెచ్చుకున్నారు. ఇక్కడ గున్నం నాగబాబు 32,984 ఓట్లు, చాలా జనసేన పార్టీకి ఎక్కువగా నమోదయ్యాయని చెప్పాలి. గట్టి పోటీ ఇచ్చారు, కానీ విడివిడిగా పోటీ చేయడం వల్ల అక్కడ నష్టం జరిగిన పరిస్థితి. బరిలో ఉన్న అభ్యర్థుల విషయానికి వస్తే నిమ్మల రామానాయుడు ఖచ్చితంగా ఈసారి కూడా గెలవబోతూ ఉన్నాను, హ్యాట్రిక్ కొట్టబోతూ ఉన్నానని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. కూటమి అభ్యర్థిగా ఆయన ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. ఇక్కడ గుడాల శ్రీహరి గోపాలరావు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న పరిస్థితి. ఒకసారి గుడాల శ్రీహరి గోపాలరావుకున్న అనుకూలాంశాలేంటి, ప్రతికూలాంశాలేంటి, వీటన్నిటి గురించి ఒకసారి మాట్లాడదాం. నియోజకవర్గ ఇన్ఛార్జిగా సంక్షేమ పథకాల మీద ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు. టీడీపీ హయాంలో శంకుస్థాపనలకే పరిమితమైన అభివృద్ధి పనులు. తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 మధ్యకాలంలో పరిపాలించింది. ఆ పాలనలో శంకుస్థాపనలే చేశారు, కానీ అభివృద్ధి పనులు చేయలేదు అనే ఒక అపవాదు ఉంది. ఇక మెడికల్ కాలేజీ ఏర్పాటు గురించి చెప్పుకునే అవకాశం ఉంది గోపాలరావు. అధికార పార్టీ అభ్యర్థి అయితే మరింత అభివృద్ధి సాధ్యమనే నినాదాన్ని ఆయన ఇస్తూ ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు కాపు సామాజిక వర్గంలో మంచి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు. రైతు కుటుంబంలో పుట్టారు, డాక్టరేట్ పట్టా తీసుకున్నారు. డాక్టర్ నిమ్మల రామానాయుడు 2014లో గెలిచారు, 2019లో గెలిచారు. ఇప్పుడు హ్యాట్రిక్ కొడతానని నిమ్మల రామానాయుడు చాలా ధీమాగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక శాసనసభలోనూ ప్రజల్లోనూ చురుగ్గా ఉంటారు. హ్యాట్రిక్ విజయం కోసం బరిలో ఉన్నారు. గతంలో 2 సార్లు గెలిచిన వాళ్ళు 3వసారి గెలవలేదన్న సెంటిమెంట్ పాలకొల్లు నియోజకవర్గంలో ఉంది. గతంలో 2 సార్లు గెలిచిన వాళ్ళు మళ్ళీ గెలవలేదు. ఇప్పుడు 2 సార్లు 2014లో 2019లో నిమ్మల రామానాయుడు గెలిచారు కాబట్టి పాలకొల్లులో ఆ సాంప్రదాయం లేదు కాబట్టి ఇప్పుడు గెలవరనే సెంటిమెంట్ ఒకటి ఉంది. సెంటిమెంట్స్ అనేవి బ్రేక్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అండ్ అది టీడీపీకి ప్రతికూలం అయింది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. ఎప్పుడు ప్రజల మధ్య ఉండడం తెలుగుదేశం పార్టీకి అనుకూలం. ఎటువంటి వాళ్ళైనా సరే, ఏ కార్యక్రమానికైనా సరే పిలిస్తే వెంటనే అక్కడ వెళుతూ ఉంటారు. చిన్న పెద్ద తేడా, ధనిక పేద తేడా చూపించరు. ఆ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం అనే భేదం కూడా నిమ్మల రామానాయుడు చూపించరు. అందరినీ కలుపుకుని వెళ్ళడం ఆయన నైజం. అండ్ కాపు సామాజిక వర్గంలో ఉన్న అతి కొద్ది మంది బలమైన నాయకుల్లో ఆయన కూడా ఒకరు, నిమ్మల రామానాయుడు. ఇక పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందించామని చెప్పుకోగలగడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్గా మారింది. మొదటిసారి బరిలోకి దిగుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కూటమిగా జత కట్టడం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అండ్ బీజేపీ అక్కడ జత కట్టడం, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, వ్యక్తిగతంగా నిమ్మల రామానాయుడుకున్న చరిష్మా, ఆయనకున్న ఫాలోయింగ్, ఇవన్నీ కూడా కూటమికి కలిసి వచ్చే అంశాలు.
అండ్ సంక్షేమ పథకాలు మా వల్ల మీకు ఏదైనా మంచి జరిగితే మాకు ఓటేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు ఓటేస్తే ఖచ్చితంగా జగన్ గెలుస్తారు. మరి మరింత సంక్షేమం ఇస్తామని కూటమి చెప్తోంది కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. ఏదైనా ఓట్ స్ప్లిట్ అయ్యే అవకాశం అక్కడ కనిపిస్తోంది, అంటే సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళలో. పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు నిమ్మల రామానాయుడికి అక్కడ విజయావకాశాలు ఉన్నాయి. అండ్ వైసీపీ అభ్యర్థి కూడా అక్కడ గట్టి పోటీ ఇవ్వబోతూ ఉన్నారు. ఇది పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి డీటెయిల్డ్ అనాలిసిస్. థ్యాంక్ యూ.